హల్లెలూయా. అందరం కలిసి ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అందరం కలిసి పాడదాం. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్ and all things are possible. Jesus is here, my Jesus is here, and all things are possible. Jesus is here, Lord, I believe. My Lord, I believe, and all things are possible. Jesus is here. Only believe. Only believe. And all things are possible. Only believe. Hallelujah. మనం బైబిల్ తెరిచి యాకోబు పత్రిక యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. నా సహోదరులారా, మహిమ స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఏలయనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకునే ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూసి సన్మానించి నువ్వు ఇక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నువ్వు ఇక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదములకు దిగు వరకు కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారు అగుదురుకారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించి వారిని తను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులకు అవమానపరచుదురు, ధనవంతులు నీ మీద కఠినముగా అధికారం చూపుదురు. మిమ్మును న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టుకు నీ వలె నీ పొరుగువారిని ప్రేమించుమను లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యాజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారగుదుము. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధమును తీర్చబడి పాపము చేయవరగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. వ్యభిచరించవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన గనుక నీవు వ్యభిచరించకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధి అగును. స్వాతంత్రం ఇచ్చే విషయము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడుడి, అలాగునే ప్రవర్తించుడి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుము. కనికరము తీర్పును మంచి అతిశయపడును. హల్లెలూయా. అలాగే 5వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతూ ఉన్నాను చూడండి. సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని భూమి తోడని మరి దేని తోడని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనాను సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలను. మీలో ఎవడైనను రోగి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను.
వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములు ఒకరినొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైన దై బహుబలము గల దై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గలవాడు మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలమిచ్చెను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించిన వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో దేవా, ఇంతవరకు పాటలతో నిన్ను ఆరాధించాము. ఓ దేవా ప్రభువా, నిన్ను ప్రార్థన ద్వారా నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాం ప్రభువా. ఇదిగో సహోదరి సాక్ష్యం మా మధ్యలో పంచుకుని ఉన్నది ప్రభువా. ఓ దేవ, సాక్ష్యం నిమిత్తము ప్రభువా. ఓ దేవ, నువ్వు మహిమకరంగా జయకరంగా నువ్వు విన్నందుకు వందనాలు ప్రభువా. ఆమెను స్వస్థపరిచి నీ సన్నిధిలో నిలబెట్టినందుకు వందనాలు. ఓ ప్రభువా, అనేకమైన కార్యముల నుంచి అనేకమైన భయాల నుంచి ప్రభువా ఆ బిడ్డను విడిపించి మరలా నీ సన్నిధిలో ఉంచావు ప్రభువా. ఓ దేవుని స్వస్థతను ఆనందిస్తూ ప్రభువా, ఓ దేవ గృహంలో నిన్ను ఆహ్వానించాలని, ఓ ప్రార్థన జరిగించాలని వాళ్ళ ఆశను కలిగి ఉన్నారు ప్రభువా. వాళ్ళ ఆశను బట్టి ఈ విధంగా మీరు ఈ విధంగా సమకూర్చి సహోదరులతో ప్రార్థించడానికి, నీ వాక్యమును కొంతసేపు ధ్యానించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువా. దీనిని బట్టి మాతో నువ్వేం మాట్లాడాలని నిర్ణయించావో కొన్ని ఆలోచనలు మాకు దయచేయండి ప్రభువా. తద్వారా మేము ప్రార్థనలోకి వెళ్ళడానికి నీ కృపణను గ్రహించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో ఇక్కడ యాకోబు పత్రికలో యాకోబు చెప్తున్న విషయం ఏంటంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవరికైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపించవలెను. వారు ప్రభువు నామమున అతని కొరకు నూనె రాసి ప్రార్థన చేదురు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతని పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. మీ పాపములు ఒక్కనితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత నొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని యొక్క సహవాసంలో, దేవుని యొక్క కుటుంబంలో ఎప్పుడైతే ఒకరినొకరు చేతులు వేసుకుని ప్రార్థించుకుంటారో, ఒకరి పాపంలో ఒకరు ఒప్పుకుంటారో, దేవుడు ఖచ్చితంగా ఒక వ్యక్తిని బట్టి ఆ ప్రార్థన బట్టి స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందంటే రోగిని స్వస్థపరుస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఒకవేళ మనం ఇక్కడ ఖచ్చితంగా భారంతో ప్రార్థించినప్పుడు వాళ్ళు ఎటువంటి పాపంలో ఉన్నప్పటికీ ఆ పాపమును దేవుడు క్షమించి దాంట్లో నుంచి బయటికి తీసుకొని రాగలిగిన సామర్థ్యత దేవుడు ప్రార్థన ద్వారా మనకి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిజముగా ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడాను, కానీ అతను ప్రార్థించినప్పుడు దేవుడు ఆకాశం మూసేశాడు. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. మరలా 3.5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన విన్న ఆకాశం మాట విని 3.5 సంవత్సరాల తర్వాత మరో వర్షం వచ్చింది. హల్లెలూయా. నిజంగా ప్రార్థన చాలా వరకు సహాయం చేస్తుందండి. హల్లెలూయా. ప్రార్థన ఎవరైనా పెద్ద పెద్ద సహాయాలు మనం కోరనవసరం లేదు, కానీ ప్రార్థనా సహాయం మనం అడిగితే అది అత్యంత ధనము, అత్యంత ఐశ్వర్యం మనకి ఇచ్చినట్లు అవుతుంది. హల్లెలూయా. ప్రార్థన చాలా శక్తివంతమైందండి. ప్రార్థన చాలా శక్తివంతమైంది. అది పరిస్థితులు కూడా మార్చేస్తుంది. అది ఎలాంటి పరిస్థితినైనా మార్చేస్తుందండి ప్రార్థన. హల్లెలూయా. ఒకరోజు పేతురు యాకోబుని తీసుకెళ్ళి చెరసాల్లో వేసేసాడు. చెరసాల్లో వేసేసినప్పుడు దెయ్యం వారిని బంధించింది చెరసాల్లో. ఆ చెరసాల్లో పేతుర్ని ఆంద్రేని అక్కడ బంధించినప్పుడు
ఎప్పుడైతే సంఘమంతా ఏకమై అక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టిందో, హల్లెలూయా, ఆ చెరసాల యొక్క బంధకాలన్నీ కూడా ఊగిపోయాయండి. ఆ పునాదులు కదిలిపోయాయండి. ఎప్పుడైతే పునాదులు కదిలిపోయినాయో దేవుడు అక్కడ మహిమపరచబడ్డాడు వాళ్ళ ప్రార్థన ద్వారా. హల్లెలూయా. దేవుడు అంత శక్తితో ప్రార్థన చేయడానికి వారికి ప్రార్థన ఆత్మ వారిపైన కుమ్మరించాడు. వారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో చెరసాల యొక్క పునాదులు కదిలిపోయినాయి. హల్లెలూయా. నిజముగా మనం విశ్వాసంతో కనుక ఇక్కడ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దెయ్యం యొక్క పునాదులు కదిలించాలి. హల్లెలూయా. దెయ్యం యొక్క పునాదులు కదిలించబడి వాడు ఇమ్మీడియట్లీ ఏ రోగమైనా, ఏ యొక్క శ్రమ అయినా, ఏ చీకటైనా ఖచ్చితంగా వాడు విడిచి వెళ్ళిపోవలసిందే. హల్లెలూయా. నిజంగా ప్రార్థన ఎంత పనిచేస్తుందంటే చూడండి, ఎవడైనా సరే వాక్యంలో నుంచి తప్పిపోతే ఆ ప్రార్థన అంట నీవు చేసిన మనఃపూర్వకమైన ప్రార్థన అతను వాక్యంలో వరుసలో మరలా పెడుతుందంట. హల్లెలూయా. నిజంగా ప్రార్థన ఎంత పని చేస్తూ ఉందో చూడండి. రోగిని బాగు చేస్తుంది, ఒక పాపిని పశ్చాత్తాపడిలే చేస్తూ ఉంది, తప్పిపోయిన వ్యక్తిని కూడా మరలా తీసుకొచ్చి వాక్యంలో పెట్టేంత పెద్ద బాధ్యత ప్రార్థనలో ఉంది. హల్లెలూయా. అంటే మనం అలాంటి ప్రార్థన మనం భారంతో చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. హల్లెలూయా. ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఆ యొక్క ప్రార్థన మన జీవితంలో కుమ్మరించబడాలని, అలాంటి భారంతో కూడిన ప్రార్థన మనం చేయాలని మనం ప్రభువుని ఆహ్వానిద్దాం. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఒక్కొక్కరికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడని. హల్లెలూయా. దేవుడు రోగాన్ని పెట్టాడంటే వెంటనే తీసేయలేడని, ఖచ్చితంగా తీయడు. అలాగైతే మనం యోబుని మనం తీసుకుంటే, యోబుని కనుక మనం తీసుకుంటే ఆ శ్రమ, ఆ ఇబ్బంది, ఆ కొలిమి అతను అనుభవించవలసిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచేవాడు కనుక యోబుని వెంటనే స్వస్థపరచగలిగిన సామర్థ్యం ఆయనలో ఉంది. హల్లెలూయా. బిడ్డలు చనిపోతే అతను తిరిగి లేపగలిగిన సామర్థ్యం దేవునిలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. అయితే ఎందుకు ఆ యొక్క పరీక్ష తీసుకొస్తున్నాడంటే అతనిలో ఉన్న సామర్థ్యాన్ని, అతనిలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీయడం కోసం దేవుడు ఆ యొక్క రోగాన్ని అప్లై చేస్తా ఉన్నాడు అక్కడ. ఆమేన్. హల్లెలూయా. అతనిలో ఒక గుణశీలం ఉంది. ఆ గుణశీలాన్ని బయటికి తీయడానికి దేవుడు రోగాన్ని అప్లై చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. రోగం ఎందుకు వస్తుందంటే హాస్పిటల్ పాలు చేసి, మనం పేదోళ్ళని చేసేసి, రకరకాల ఇబ్బందులు పెట్టేసి అన్ని కార్యాలు దేవుడు చేయడానికి ఆయన పూనుకోవట్లేదు. కానీ మన యొక్క గుణశీలమును బయటికి తీసుకురావడానికి దేవుడు రోగాన్ని అనుమతిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక రూపంలో వస్తుంది. అది ఏ రూపంలో వస్తుందో మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా అది వచ్చినప్పుడు మాత్రము మన యొక్క విశ్వాసం అనే గుణశీలాన్ని ఎప్పుడైతే బయట పెడతా ఉన్నామో ఆ యొక్క విశ్వాసం అనే గుణశీలాన్ని బట్టి దేవుడు అక్కడ మహిమపరచబడతాడు. హల్లెలూయా. మన యొక్క రోగం ఎందుకు వస్తుందంటే దేవుని మహిమ కొరకు వస్తూ ఉంది. దేవుని యొక్క మహిమను రావడానికి దేవుడు రోగాన్ని అప్లై చేస్తూ ఉన్నాడు. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ రోగం ద్వారా దేవుడికి మహిమ రావాలి, నీ యొక్క కష్టాల ద్వారా దేవుడికి మహిమ రావాలి, నీ యొక్క శ్రమ ద్వారా దేవుడికి మహిమ రావాలి, నీ కన్నీరు ద్వారా దేవుడికి మహిమ రావాలి. అంత వెరైటీ మెసేజ్ ఇది. హల్లెలూయా. అంటే కష్టాలు రావాలని కోరుకోవాలా, శ్రమ రావాలని కోరుకోవాలా? ఖచ్చితంగా కోరుకోమంటాడు దేవుడు. ఎందుకంటే విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలి కాబట్టి ఆ విశ్వాసం అనే గుణశీలాన్ని తీసుకోవడం కోసం పరీక్షను ఆమె కోరుకుంది. హల్లెలూయా. దేవుడు అది అనుమతించాడు, కానీ ఆమె ఆ సహోదరు మర్చిపోయింది. హల్లెలూయా. కానీ దేవుడు ఖచ్చితంగా ఏదైతే మనం అనుమతిస్తామో సంతకం చేయకుండా రోగం మనలోకి రాదండి. సంతకం చేయకుండా మనలోకి రాదది. ఎప్పుడైతే మనం అనుమతిస్తామో, దేవుడి దగ్గర అనుమతిస్తామో, ఆ అనుమతిని తీసుకునే దెయ్యం మనలోకి ప్రవేశిస్తుంది. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ప్రవక్త చెప్పాడండి, ఒక పాముల బుట్ట వస్తుందనుకోండి, ఆ పాముల బుట్ట పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి మనకి ఇచ్చాడు అనుకో, ఆ పోస్ట్ మ్యాన్ పాముల బుట్టను మనం చూసి ఆ పాముల బుట్టను తెరిచిన తర్వాత చూడకుండా, పాముల బుట్టను చూడకుండా సంతకం చేసేసామనుకోండి, పోస్ట్ మ్యాన్ అట్టుకొచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఒకవేళ పాముల బుట్టను చూసి అందులో పాము ఉందని తెలుసుకొని ఆ సంతకం పెట్టకుండా ఉంటే మరలా తిరిగి అది రిటర్న్ వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఏదైనా మనం అనుమతించకుండా రాదు. హల్లెలూయా. మనం అనుమతిస్తున్నాం దాన్ని.
ఎందుకంటే మనం పరీక్ష కోరుకుంటూ ఉన్నాం. ఆ పరీక్ష ద్వారా దేవుడు దాన్ని ఆహ్వానిస్తున్నాడు. కానీ అనుభవించేటప్పుడు కొంచెం నొప్పిగా ఉంటుంది, బాధగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ప్రకటన గ్రంథంలో యోహాను ఏం చేశాడంటే గ్రంథం తినేసాడు. తిన్నప్పుడు తీయగానే ఉంది, చాలా తీయ ఉంది. హల్లెలూయా. నువ్వు ఒప్పుకున్నప్పుడు చాలా బాగుంటుంది విషయాలు, కానీ అనుభవించేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. హల్లెలూయా. గ్రంథం అయితే తినేసాడు, కానీ యోహాను తిన్న తర్వాత సేదైపోయింది. ఎందుకు సేదైపోయింది? సేద ఎందుకు అయిందంటే వచ్చే ప్రభావం అంతా కూడా పరిస్థితులన్నీ వేరేగా ఉన్నాయి. కష్టాలు వస్తున్నాయి, కన్నీరు వస్తున్నాయి, ఇబ్బంది వస్తుంది, రోగాలు వస్తున్నాయి. అనుభవించడానికి భరించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. తొట్టిల్లిపోతున్నాం. అప్పుడు చాలా భయంకరంగా భయమేసేస్తుంది పరిస్థితులను చూసి. కానీ ఎప్పుడైతే మనం తిన్న గ్రంథం ఇదని చెప్పి ఆ వాక్యం మనం తిన్నామని, ఆ వాక్యం ఒప్పుకున్నామని మనం ఆ వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మరలా విశ్వాసాన్ని కుమ్మరిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఖచ్చితంగా మనము దేవుడు యొక్క కార్యాన్ని మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎంత మాత్రము కూడా ఆ యొక్క అవిశ్వాసానికి మనం చోటు ఇవ్వకుండా, ఆ చీకటికి మనం చోటు ఇవ్వకుండా ఖచ్చితంగా ఆ టైంలో మనం వాక్యంతో మాత్రం విశ్వాసాన్ని పైకి లేపాలి. హల్లెలూయా. భయం మన జీవితంలోకి ఎంత మాత్రం రాకూడదు. కానీ దేవుడు ఎల్లప్పుడూ కూడా స్వస్థపరిచే దేవుడు అండి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. కొన్ని ఆలోచనలు మనం చూసి తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. చూడండి, మనం స్వస్థత కొరకు వచ్చిన ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా విడుదల పొందాలనేది కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. రోగం పెట్టేది దేవుడే, దాన్ని ఎలా జయించాలో చెప్పేది కూడా దేవుడే. హల్లెలూయా. రోగం పెట్టడం ఎందుకు, దాన్ని జయించే విధానం చెప్పడం ఎందుకు అంటే దాని ద్వారా ఏదో మేలు ఉంది, దాని ద్వారా దేవుడు ఏదో మేలు ఇవ్వబోతూ ఉన్నాడు. అందుచేత ఖచ్చితంగా మనము ఎన్నడూ కూడా కృంగిపోకుండా, ఎన్నడూ కూడా వెనక్కి జారిపోకుండా ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యంతో మనం నిలబడాలి. హల్లెలూయా. చూడండి, స్వస్థత పొందుకున్నటకు ఇదే సమయం. నీలో ఏ తప్పిదమున్నా అది విషయం కాదు. నా వెనుక ఈ ప్రార్థనను మీరు ప్రార్థించవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. హల్లెలూయా. చెప్పండి, ఈ వాక్యం చెప్పండి. నేను ప్రార్థిస్తూ ఉండగా విలియం బ్రన్హామ్ ఈ ప్రార్థన నోటితో పలకమంటా ఉన్నాడు. మీరందరూ కూడా ఈ మాటలు మీ నోటితో పలకాలని నేను కోరుకుంటా ఉన్నాను. నా కోరిక కాదు, కానీ దేవుని కోరిక అది. ప్రవక్త మాట్లాడమని చెప్తా ఉన్నాడు. చెప్పండి అందరూ కూడా. సర్వశక్తి గల దేవా, భూమి ఆకాశముల సృష్టికర్త, నిత్య జీవ కారకుడా, ప్రతి మంచి ఈవిని దయచేసే ప్రదాత, నీ కుమారుడైన యేసు ద్వారా నాకు కృపను పంపుము. క్రీస్తు ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను, మరియు ఇప్పుడే ఆయనను నన్ను స్వస్థపరచువానిగా అంగీకరించుచున్నాను. నా జీవిత కాలమంతయు నేను నిన్ను సేవించేదను ప్రభు. మరియు ఈ యొక్క ఉదయం స్వస్థత పొందాలని, నేను ఈ ఉదయం స్వస్థత పొందానని విశ్వసిస్తా ఉన్నాను. మరియు అవి లేనప్పటికీ, జరగనప్పటికీ వాటిని ఉన్నట్టుగానే నేను పిలుస్తానని నీకు వాగ్దానం చేయించున్నాను. ఎందుచేతనగా నేను నీ వాక్యం నమ్మి ఉన్నాను. నాకు సహాయం చేయము ప్రభువా. యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను. ఆమేన్. స్వస్థత కొరకు ఈ ప్రార్థన ఈ విధంగా చేయమని విలియం బ్రన్హామ్ నేర్పించారు. హల్లెలూయా. ఈ విధంగానంటండి, స్వస్థత పొందకపోయినా ఇప్పుడు నేను స్వస్థత పొందానని విశ్వసిస్తా ఉన్నాను. వాగ్దానం చేస్తున్నాను. ఏ విధంగానంటే అది లేనప్పటికీ, అది జరగనప్పటికీ అక్కడ స్వస్థత ఉన్నట్టుగానే నేను పిలుస్తాను. హల్లెలూయా. అలాగని నేను వాగ్దానం చేస్తూ ఉన్నాను, ఎందుకంటే నీ వాక్యాన్ని నేను నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అలాగా? నడు నొప్పి వచ్చేస్తుంది అనుకోండి, అయ్యో నొప్పి వచ్చేస్తుందని ఆలోచనలన్నీ తిమ్ముతుంటుంది అనమాట. ఆలోచనలు అటు వెళ్ళిపోతాయి, భయం వేసేస్తుంది. ఒక పక్క నుంచి బాధ వచ్చేస్తుంది. మన చూపంతా, మన హృదయంలో ఉన్న ఆలోచన అంతా కూడా నడుము నొప్పి మీదే ఉంటుంది. అవునండి, ఆ తలపోటు మీదే ఉంటుంది, ఆ కడుపు నొప్పి మీదే ఉంటుంది,
ఆ బాధ మీదే ఉంటుంది. ఏ సమస్య వస్తే ఆ సమస్య మీదే ఉంటుంది. ఆలోచన అంతా కూడా దాని మీదే కేంద్రీకరిస్తాం. అంటే దాని మీద కేంద్రీకరించమంటే అర్థం ఏంటంటే, నీవు రోగం వైపే చూస్తున్నావు కానీ నీకు వచ్చిన సమస్య వైపే చూస్తున్నావు కానీ వాక్యం వైపు చూడలే. హల్లెలూయా. అయితే ఇక్కడ సమస్య ఉన్నా కానీ, ఇక్కడ బాధ ఉన్నా కానీ, ఇక్కడ ఇబ్బంది ఉన్నా కానీ దీన్ని ఇక్కడ మర్చిపోయి ఎప్పుడైతే నువ్వు వాగ్దానం వైపు చూస్తావో, వాక్యం వైపు చూస్తావో, ఆ కల్వరి వైపు చూస్తావో, ఈ నొప్పి కంటే ఆ నొప్పి చూడాలి. ఈ నడు నొప్పి కంటే ఆ కల్వరిలో పడుతున్న నొప్పి చూడాలి. హల్లెలూయా. ఈ నొప్పి కోసమే కదా నొప్పులు పడుతుంది, ఈ నొప్పి కోసమే కదా బాధపడుతుంది. నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచన ఇక్కడున్న ఆలోచన అక్కడ వైపు తిరిగావో, నువ్వు ఎంత పెద్ద సమస్యమైనా, అది మరణమైనా సరే ఇమ్మీడియట్గా జీవం కింద మారిపోద్దండి. హల్లెలూయా. దేవుడు చేసే కార్యం అది. నువ్వు ఎప్పుడైతే సిలువ మీద పెడతా ఉన్నావో, ఆలోచన మారుస్తూ ఉన్నావో, నీకు విశ్వాసం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ విశ్వాసం ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ అవుతుందో ఈ రోగం దగ్గరికి విశ్వాసం వెళ్తుంది. హల్లెలూయా. ఈ రోగం దగ్గరికి విశ్వాసం వెళ్ళి దాన్ని టచ్ చేస్తాడు. ఎప్పుడైతే దాన్ని టచ్ చేసిందో వెంటనే అక్కడ ఉన్న నొప్పి, ఆ నొప్పి అనగా ఏంటండి? దెయ్యం. ఈ దెయ్యం ఏం చేస్తుంది? విశ్వాసం డెవిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు దెయ్యం అక్కడ ఉండదు. విశ్వాసము అవిశ్వాసం దగ్గరికి వెళ్ళినప్పుడు అవిశ్వాసం అక్కడ బ్యాక్అవుట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ విశ్వాసం దాని దగ్గరికి ఎప్పుడు వెళ్తుంది అంటే నువ్వు కల్వరి వైపు చూసినప్పుడు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అయితే చాలామంది ఎక్కువగా రోగం మీద పెడతారు దృష్టి అంతా. ఎందుకంటే ఒక్క చోట వచ్చింది, ఒక చోట స్థిమితంగా ఉండదు, బాడీ అంతా తిరిగేస్తుంది అది. హల్లెలూయా. అందుచేత మన దృష్టి అంతా కూడా రోగం పైకి వెళ్ళకూడదు. ఇక్కడ మీకు కొంతమందికి సమస్యలు ఉండొచ్చు, కానీ ఒక్కసారి 10 నిమిషాలు మీరు దృష్టి అంతా కూడా వాక్యం మీద పెట్టి చూడండి. మీరు రిలీఫ్ అవ్వకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఆకాశం గతించిన, భూమి గతించిన, ఆయన మాటలు గతించవు. ఒక మనుషుడి మాటలు గతించిపోతాయి కానీ దేవుని మాట గతించదు అది. హల్లెలూయా. కేవలం దేవుని వాక్యమును మీరు నమ్మి ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆయనను చేర్చుకుంటే ఎంతో సులభము. అది సులభమేనా? కేవలం ప్రేమించు. నీవు ఆయనను ప్రేమించినట్లయితే నీ హృదయంలో ఉన్న దేవుని కొరకైన ప్రేమయే విశ్వాసాన్ని పుట్టించును. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ప్రేమిస్తున్నావో, కల్వరిని ప్రేమిస్తున్నావో, కల్వరిని ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన చేసుకుంటూ నా పాపం కోసమే కదా, నా రోగం కోసమే కదా, నా నొప్పుల కోసమే కదా అక్కడ అంత బాధపడుతుంది అని ఎప్పుడైతే నీ దృష్టి కల్వరి వైపు వెళ్ళిందో, నీ దృష్టి కల్వరికి వెళ్ళి వాక్యం వైపు మనం చేస్తున్నాను, ఆయన నా కోసమే ఎంత త్యాగం చేశాడని నీ ఆలోచన అంతా కల్వరి వైపు వెళ్తుందో, కల్వరి నుంచి విశ్వాసం రోగం దగ్గర వస్తుంది. హల్లెలూయా. నువ్వు కేవలం దేవుని ప్రేమించడం మాత్రమే చెయ్యాలి. ఆ ప్రేమ విశ్వాసాన్ని పుట్టిస్తుందట. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు దైవిక స్వస్థత అనేది ఏదో కేవలం ఒక యాదృచ్ఛికమో లేక మంత్రమో తంత్రమో కాదు. ఇది దేవుని వాక్యంలో లిఖించబడి మరియు పరిశుద్ధాత్మ చేత రూఢీపరచబడిన దైవిక సత్యమై ఉన్నది. ఇది ఏ సంఘ శాఖకు, జనులకు, మతమునకు లేక వర్ణనకు పరిమితం కాదు. ఎవరైనాను కావచ్చు. కేవలం రక్షణ వలనే ఒక ముగించబడిన కార్యం యొక్క ఫలమై ఉన్నది. ఇతరులకు బదులుగా గొప్ప బాధను మరియు పునరుద్ధానం యొక్క విజయమును పొందిన ప్రభు అయిన యేసులో విశ్వాసం ఉంచడం ద్వారా దీన్ని మనం పొందుకుంటాము. హల్లెలూయా. స్వస్థత తెచ్చే మార్గాలు 5 చెప్పాడని విలియం బ్రన్హాం గారు. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? అందరు ఇక్కడే ఉన్నారు కదా. స్వస్థత కలిగించే మార్గాలు 5 చెప్పాడని ప్రభుత్వం. 1 ప్రార్థన ద్వారా, 2 వాక్యం ద్వారా, 3 విశ్వాసం ద్వారా. 3 కార్యాల ద్వారా ఈ కార్యాలు జరుగుతున్నాయి. 4 ఏంటంటే సైన్స్ ద్వారా. సైన్స్ ఏంటంటే మెడిసిన్. ఇప్పుడు మెడిసిన్ ద్వారా కూడా స్వస్థత పెట్టాడు దేవుడు. ఇప్పుడు మెడిసిన్ ఏం పెట్టాడంటే కేవలం వాక్యం ద్వారా పొందుకోలేని స్వస్థత, విశ్వాసం లేనప్పుడు మెడిసిన్ దగ్గరికి వెళ్ళమన్నాడు ప్రవక్త. హల్లెలూయా. మెడిసిన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళమన్నాడంటే
ఇంకా నాకు వాక్యం దగ్గర పొందుకునే అంత విశ్వాసం నాలో లేదు అని మనం తలంచినప్పుడు మెడిసిన్ దగ్గరికి వెళ్ళమన్నాడు ప్రవక్త. హల్లెలూయా. ఇప్పుడు మెడిసిన్ ఏంటంటే అది కూడా పలకబడిన మాటే. దేవుడు కూడా ఈ చెట్లు, ఇప్పుడు మెడిసిన్ ఎలా తయారవుతుందంటే చేపలో నుంచి కొంత తీసుకుంటా ఉన్నారు, చెట్లలో నుంచి కొంత తీసుకుంటున్నారు, వేరులో నుంచి కొంత తీసుకుంటా ఉన్నారు. రకరకాల ఈ యొక్క సృష్టిలో నుంచే మూల ఆయుధాలు తీసుకుని ఆ యొక్క కార్యాలు తీసుకుని మెడిసిన్ తయారు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. చేపల్లో నుంచి వస్తుంది, జెల్లీ ఫిష్లో నుంచి మెడిసిన్ తయారవుతుంది, కింద ఉంటాయి ఫంగస్లో నుంచి తయారవుతాయి చేపలు, ఆ చేపల్లో నుంచి తయారవుతుంది మెడిసిన్, వృక్షాల్లో నుంచి తయారవుతుంది, భూమిలో నుంచి తయారవుతుంది, అన్నింటిలో నుంచి తీసుకుని మెడిసిన్ తయారు చేస్తారు మనకి. హల్లెలూయా. ఇప్పుడు ఇది మెడిసిన్ ఎలాగొస్తుందంటే అది ఇన్నర్గా వస్తుంది, మొత్తం సృష్టి అంతా తిరిగితే మెడిసిన్ వస్తుంది. హల్లెలూయా. ఎలాగా? చేపల్ని దేవుడు పలకబడిన మాట ద్వారానే సృష్టించాడు, చెట్లని దేవుడు పలకబడిన మాట ద్వారానే సృష్టించాడు, ఈ భూమిలో ఉన్న ప్రతిదీ కూడా పలకబడిన మాట ద్వారానే సృష్టించాడు. అవునండి. ఇప్పుడు పలకబడిన మాట ద్వారా సృష్టించబడిన ఈ సృష్టిలో నుంచి మెడిసిన్ తయారవుతుంది. అంటే అది పలకబడిన మాటే, కానీ లేట్ ప్రాసెస్ జరుగుతుంది. అయితే డైరెక్ట్ మాట ఎప్పుడైతే నీలో పడతా ఉందో, వాక్యం ఎప్పుడైతే పడతా ఉందో, ఇంక మెడిసిన్, ఆ యొక్క మెడిసిన్ జోలికి వెళ్ళవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా వాక్యమే మెడిసిన్ అయి ఉంది. ఇప్పుడు వాక్యమే డైరెక్ట్గా నువ్వు ఎప్పుడైతే దీన్ని విశ్వాసం ద్వారా పొందుకుంటున్నావో, విశ్వాసం నీలో ఉంటే వాక్యంలో నుంచి వచ్చేస్తుంది అది. కానీ విశ్వాసం కొరవడినప్పుడు మెడిసిన్ దగ్గరికి వెళ్ళమన్నాడు ప్రభువు. హల్లెలూయా. కానీ వాక్యమును వింటున్నారు, వాక్యమును దాన్ని పట్టుకుంటున్నారు, వాక్యమును గ్రహిస్తున్నారు, కానీ ఆ వాక్యంలో నుంచి వచ్చిన విశ్వాసము హృదయంలో నిలుపుకోవడానికి తగిన సామర్థ్యం మనలో ఉండట్లేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? విశ్వాసం ఎప్పుడైతే మనలో స్థిరత్వం కలిగి ఉన్నదో, ఆ విశ్వాసం ఎప్పుడైతే మనలోకి వచ్చిందో, ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే వాక్యం ద్వారా, ప్రత్యక్షత ద్వారా ఆ యొక్క స్వస్థతను అనేది తీసుకొస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే సహజమైన వాటి మీద, ప్రకృతి సంబంధమైన శరీరంతో ప్రకృతి పరంగా వచ్చే బాహ్యమైన దాని మీద మనం ఎక్కువ ఆసక్తి కలిగి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ దేవుడు డైరెక్ట్ పలకబడిన మాట ద్వారా, వాక్యం ద్వారా ఇచ్చే ఆ యొక్క వాక్యము ద్వారా వచ్చే ప్రాసెస్ని తీసుకోవడంలో జనులు కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు. నేను చెప్పే మాటలు మీకు చాలా బాగా అర్థం చేసుకోవాలి, అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ప్రకృతి ద్వారా పొందుకునే స్వస్థతలో మనం ఏ మాత్రము కూడా విశ్వాసం కలిగి ఉండే అవసరం లేదు. ప్రకృతి ద్వారా పొందుకోవలసిన విషయాలలో మనం ఏ మాత్రము కూడా కొన్ని కండిషన్స్ మనం పట్టుకోవసరం లేదు. కానీ వాక్యం ద్వారా వెళ్ళాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, వాక్యం ద్వారా పొందుకోవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు జనులు ఏం చేస్తారంటే కండిషన్కి భయపడి ఆ యొక్క కండిషన్లకి దూరం పెట్టి ఏ యొక్క ఒప్పుదల లేకుండా డైరెక్ట్గా వెళ్ళి మెడిసిన్ ద్వారా పొందుకుందామని ఎక్కువ మంది ప్రయాసపడతారు. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు ఈ వాక్యాన్ని మీరు పట్టుకోవాలని నేను ప్రభు పేరు మీకు మనం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు వాక్యం స్వస్థత మన జీవితంలోకి రావాలంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తున్నాడు? ఒకళ్ళ పాపాలు ఒకళ్ళ దగ్గర ఒప్పుకోమంటున్నాడు. అది మనుషులకు సాధ్యమా? చెప్పుకోలేదు, అది సాధ్యం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రవక్త ఇంకా సంఘ పెద్దను పిలిపించుకోమంటా ఉన్నాడు. అలా పిలిపించుకోవడం ఈజీయే, కానీ విలియం బ్రనహం ఎప్పుడైతే విశ్వాసం యొక్క ప్రార్థన ప్రారంభించాడో, విశ్వాసులకు ఎప్పుడైతే ప్రార్థించడానికి ప్రారంభించేవాడో, ఆ ప్రార్థన ఎప్పుడైతే చాలా నిమ్మలంగా ఉండమని చెప్పి, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దని చెప్పి, ముందు వాళ్ళకి స్వస్థత పొందుకునే ముందు వాళ్ళ అంతరంగ పాపం బయటపెట్టేవాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? మనం డినామినేషన్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎందుకు వర్తమానం ఇష్టపడరు అనుకున్నారు? వాళ్ళు ఎందుకు వర్తమానం ఇష్టపడరంటే వాళ్ళు డైరెక్ట్గా దేవుణ్ణి కలుసుకొని డైరెక్ట్గా మేలు జరిగితే మేలు అనుభవించడానికే ప్రయత్నం చేస్తారు, కానీ ఏదైనా కీడో తగ్గ నుంచి పారిపోతారు. హల్లెలూయా.
ఏదైనా కీడు వచ్చిందంటే అక్కడి నుంచి పారిపోతారు. అయిపోయి ఇది మనకి ఏదో నష్టం కలిగిపోతుంది, ఇదేదో నష్టం కలిగించే కార్యంలోకి ఉందని చెప్పేసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి మేలుకరంగా ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళకి మేలే జరగాలి కానీ కీడు మాత్రం జరగకూడదు. అది డినామినేషన్ యొక్క స్పిరిట్. అయితే విలియం బ్రహ్మ్ ఎప్పుడైనా స్వస్థత ప్రార్థన చేసే ముందు వాళ్ళ అంతరంగ పాపం చెప్పేవాడు. ఖచ్చితంగా ఆ లోపాలు మనం ఒప్పుకొని ఎప్పుడైతే ఆ యొక్క ప్రభు సన్నిధిలోకి మనం వెళ్తా ఉన్నామో ఖచ్చితంగా అక్కడ ఇమ్మీడియట్గా జరిగే కార్యం అది. హల్లెలూయా. కానీ జనులు ఏం చేస్తారంటే దైవిక స్వస్థత పొందుకోవాలంటే ఇవన్నీ ఆటంకంగా ఉన్నాయి కాబట్టి దైవిక స్వస్థత అనేది అంత తేలిగ్గా రాదు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, వెళ్తారు, కానీ అక్కడ జరగదు కార్యం. అవును, వింటున్నారా? చేసిన వ్యక్తి మీద విశ్వాసం ఉంచాలి. అక్కడ జరిగిన లోపం లేకుండా రోగం అనేది రాదు. ఎందుకంటే పౌలు గారు చెప్పండి, నేను ఎందుకు ఇంత కరఖండితంగా మాట్లాడుతున్నానంటే యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో స్టార్టింగ్లో ఏం చెప్పాడంటే, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారే ఉండకూడదు అంటున్నాడు. అంటే ఖచ్చితంగా వాక్యము వలె మోమాటం లేకుండా మనం పలకాలి. మోమాటం లేకుండా అక్కడ కార్యం చెప్పాలి. చెప్పకపోతే అక్కడ ఖచ్చితంగా లోపం అనేది దాగుంటుంది. ఖచ్చితంగా అక్కడ మనం లోపమును సరి చేసుకున్నప్పుడు మాత్రమే అక్కడ స్వస్థపరిచే మార్గం ఉన్నది. అక్కడ స్వస్థత జరగాలంటే ఖచ్చితంగా లోపం లేకుండా దేవుడు దెయ్యాన్ని అనుమతించడు. ఎంతమందికి అర్థమవుతుందండి? దెయ్యపు శాస్త్రం అనే మెసేజ్లో ప్రవక్త చెప్తున్నాడండి, మనం చిన్న మిస్టేక్ ఎప్పుడైనా చేస్తే ఆ మిస్టేక్ ద్వారా దేవుడు ఒక రోగాన్ని ఎలాగ అనుమతిస్తాడో తెలుసా? మనం ఫుడ్ తింటాం, ఆహారం తీసుకుంటాం, ఆ ఆహారంలో బ్యాక్టీరియా దూరేద్దట. ఆహారంలో బ్యాక్టీరియా వెళ్ళిపోయి ఆ ఆహారంలో నుంచి అతనికి వెళ్ళిపోయి ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి ఎప్పుడు వెళ్ళింది ఇతను అనుకుంటాడు, నేను ఆహారం చెడురా, ఏదో నిలవైపోయిన ఆహారం తీసుకున్నాను, లేకపోతే ఏదో పాత పడిపోయిన ఆహారం తీసేసుకున్నాను, అందుకే నాకు ఈ ప్రాబ్లం అయిపోయింది, వాంటింగ్స్ అయిపోతున్నాయి అనుకుంటాడు వ్యక్తి. కానీ దేవుడే ఆ వ్యక్తి చేసిన మిస్టేక్ కోసం ఈ అన్నంలో బ్యాక్టీరియా అనగా దెయ్యం, బ్యాక్టీరియా ఏంటండి? దెయ్యం. ఆ దెయ్యం ఆహారంలో నుంచి కడుపులోకి వెళ్ళింది. కడుపులోకి వెళ్ళదు, ఇన్ఫెక్షన్గా మారింది. ఇప్పుడు ఆ దెయ్యం ఏం చేసిందో ఇన్ఫెక్షన్గా మారాక అక్కడ సింహాసనం మీద కూర్చోండి. హల్లెలూయా. ఇతను ఏదో ఫుడ్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిందని చెప్పి ఒక ట్యాబ్లెట్ తీసుకొని వేసేసుకుంటాడు, అంతే, అది అలా అయిపోయింది. కానీ ఈ యొక్క ఒప్పుకోలనేది అక్కడ ఉండిపోయింది. ఒప్పుకోలేదు, ఏం చేయలేదు, అలా ఉండిపోయింది, కాలిపోయింది, అలా కప్పడిపోయింది. అది అలాగలా క్రిమి 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 క్రిమికి అది ఏం చేస్తుంది అంటే కణానికి కణం అలా చేర్చుకుంటూ పెద్ద వైరస్గా మారిపోతాడు. హల్లెలూయా. ఏది చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ వ్యక్తి ఏదో ట్యాబ్లెట్ వేసుకుని దాన్ని అక్కడ కప్పేసాడు, దాన్ని సరి చేసుకోలేదు. కానీ ఇది ఏం చేస్తుందంటే అక్కడున్న బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఇంకొక బ్యాక్టీరియాని ఆహ్వానిస్తూ ఉంది, ఇంకొక కణాన్ని ఆహ్వానిస్తుంది. ఆ కణం వెంబడి కణం అలా పెద్ద కణాలు కట్టుకుని అదొక ముదిరిపోయి ఒక క్యాన్సర్లా తయారవుతుందంట. హల్లెలూయా. అంటే ఒక చిన్న పరిస్థితిని ఒక ట్యాబ్లెట్ల ద్వారా అణిచేస్తే కాదు, ఒక చిన్న దానిని ఒక మెడిసిన్ ద్వారా అణిచేస్తే కాదు, అది ఎప్పుడైతే ఆ కార్యం వస్తుందో దానికి సంబంధించిన మిస్టేక్ ఏదో ఉంటుంది. ఖచ్చితంగా దానికి సంబంధించిన మిస్టేక్ ఏదో నువ్వు సరి చేసుకొని ఉన్నావంటే ఈ మిస్టేక్ ఒక క్యాన్సర్ కంటి వలె మారిపోతుంది. హల్లెలూయా. అదే మరణం అన్నాడు ప్రవక్త. అందుచేత ఖచ్చితంగా చిన్న చిన్న విషయాలలో ఉన్నప్పుడే మనం చక్కగా దాన్ని సరి చేసుకోవడం మంచిదా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. విశ్వాసం అనగా ఒక కట్టుకథ కాదు. ఇది కేవలం నీవు ఊహించుకొనినది ఏదో కాదు. విశ్వాసము వాస్తవమైనది. కేవలం ఈ గ్లాసు వలనే, కేవలం ఈ పుస్తకం వలన నిజస్వరూపము. విశ్వాసం అనగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమైనది. తన పరిశుద్ధ నామమునకు దీవెన కలుగును గాక. ఆమేన్. ఇది అదృశ్యమైనదని ఉండడానికి రుజువై ఉన్నది. కానీ నీవు దీన్ని నమ్మవలెను. దీనిని నీ దేవుడు చెప్పినప్పుడు తన వాక్యముతో దేవుడు నిలిచి ఉండవలెను. నీవు నీ సొంతమైన దానిగా దానిని
పొందుకున్నట్లయితే, చేర్చుకున్నట్లయితే ప్రతి వాగ్దానము నీదే. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. విశ్వాసం అనేది ఈ బుక్ ఎలా ఉందో అది కూడా అలాగే ఉందండి. అది కూడా ఒక పదార్థమై ఉన్నది. ఈ కలజోడు ఎలా ఉందో అది కూడా ఒక పదార్థమై ఉంది. మీరు ఎప్పుడైతే దాన్ని విశ్వసించి దాన్ని పొందుకోవడానికి ప్రయాసపడతారో అదేదో భ్రమ కలిగించే ఊహించుకునేది కాదు. నాకు జరిగిపోయిందంటావా? జరిగిపోయింది కొంతవరకు జరిగిపోయింది, స్వస్థత జరిగిపోయింది, స్వస్థత పొందేసుకున్నాను నేను, దేవుడు నన్ను స్వస్థపరిచేసాడు అని మనం అనుకుంటూ ఉంటాం కానీ జరగదు. మళ్ళీ నొప్పి వస్తుంది. మళ్ళీ నొప్పి వచ్చింది అనుకోండి, ఏమనిపిస్తుంది? అమ్మో జరగలేదు, ఇంకా దేవుడు ఇంకేం చేయలేదు, ఇంకా నేను విశ్వసించాలన్నమాట, ఇంకా నమ్మాలన్నమాట. మళ్ళీ నమ్ముతున్నాం, మళ్ళీ జరిగిపోయింది. దేవుడు ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందేశాను అనుకుంటున్నాం. మళ్ళీ నొప్పి వస్తుంది. అయ్యబాబు ఇంకా జరగలేదు, ఇంకా ఏదో ఉంది. హల్లెలూయా. అంటే పడతా లేస్తా దెయ్యం ఏం చేస్తుందంటే ఇంకా ఉంది అని చూపిస్తుంది. హల్లెలూయా. కానీ విశ్వాసం అనేది అలా కాదండి. ఇది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమైంది. నువ్వు విశ్వాసాన్ని చూసినప్పుడు ఇంకా రోగాన్ని చూడవు. విశ్వాసం నీకు కనబడినప్పుడు ఇంకా రోగం నీకు కనబడదుగా. అది ఎంత ఇబ్బంది పెట్టినా. నేను చాలాసార్లు చెప్తానండి, నేను చాలాసార్లు ప్రయత్నించాను కూడా. అట్లా చాలాసార్లు ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు నేను ఆ విధంగానే ప్రార్థించుకున్నప్పుడు అది ఇంకా భయంకరమైన సమస్య అయిపోతుంది అన్నప్పుడు కూడా నేను ప్రార్థించుకున్నప్పుడు మరలా ఒక 10 నిమిషాల తర్వాత నాకు కనపడేది కాదు. హల్లెలూయా. విలియం బ్రనహాం అండి స్వస్థత పొందుకోవాలని ఆశపడతా ఉన్నాడు. 24 గంటల నొప్పిలాగా ఉంది. ఏమన్నా వింటున్నారా? కడుపులో 24 గంటల నొప్పిలాగా ఉంది. అది 24 గంటల నొప్పి వచ్చినట్టు వస్తుంది. అది కింద పడిపోయి గిలగిల కొట్టేసుకున్నాడు ఆ వ్యక్తి. చాలా భయంకరంగా నరాల వీక్నెస్ అన్నది అనుకుంటుంది వాళ్ళ అమ్మ. అంత భయంకరంగా కింద పడి కొట్టేసుకుంటున్నాడు. నొప్పి వచ్చేస్తుంది ఒక పక్క నుంచి. దేవుడు చెప్పాడు, వాక్యం చదివాడు, సంఘ పెద్దను పిలిపించుకొని మీరు ప్రార్థన చేయించుకున్నాడు. వాక్యం చదివాడు, సంఘ పెద్దను పిలిపించుకున్నాడు, ప్రార్థన చేయించుకున్నాడు. చిక్కుడుగా గింజలన్నీ ఏపేసుకుని, కోడిగుడ్లు ఏపేసుకుని, మా యొక్క కాయగూరలన్నీ తెచ్చుకుని లోపలికి వచ్చింది. అన్నం మీదకి వెళ్తే చచ్చిపోతాడు విలియం బ్రనహాం. అన్నం మీదకి వెళ్తే చచ్చిపోతాడు. అక్కడ ఏం చేస్తున్నాడంటే అవన్నీ పెట్టేసుకుని అప్పుడు వరకు ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ జ్యూస్ చేసి అన్నాన్ని పిసికేసి జ్యూస్ చేసి ఇస్తుంది. ఆ జ్యూస్ ద్వారానే బతుకుతున్నాడు విలియం బ్రనహాం. 6 నెలలు తిన్నాడు అలాగా. అక్కడికి వెళ్ళి అలా చచ్చిపోతానని తెలిసి కూడా వెళ్ళిపోయా చిక్కుడు గింజలన్నీ తినేసి, మా కోడిగుడ్లు ఏపుని అన్ని తినేసి అతను ఏం చేస్తున్నాడు తెలిసి అండి, కింద కొట్టేసుకుంటున్నాడు, దొల్లేస్తున్నాడు. నొప్పి వచ్చేస్తుంది పక్క నుంచి. అదేమో తిన్నదేమో ఇవ్వట్లేదు, వాయింటింగ్ రూపంలో వచ్చేస్తుంది. ఇలా దోసులతో పట్టేసుకుని మరలా దాన్ని మింగేస్తున్నాడు. ఎవరైనా చేయగలుగుతారండి సాహసం ఇది? అసలు మనిషి అన్న కూడా ఎవరైనా చేయగలుగుతారా? కానీ విలియం బ్రనహాం చేస్తున్నాడని. ఎందుకంటే ఆయన స్వస్థత పొందుకోవాలనే పట్టుదల అది. అంటే స్వస్థత పొందుకోవాలంటే అలాంటి పట్టుదల వచ్చినప్పుడే ఈ విశ్వాసం అనేది కనబడుతుంది. విశ్వాసం అంటే అలా పోరాడుతుంది. ఈ పోరాటం అంటే మామూలు పోరాటం చేయదని విశ్వాసం ఉంటే, ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే ఇంకా చివరి స్టేజ్ వచ్చే వరకు కూడా విశ్వాసం పోరాడుతూనే ఉంటుంది. హల్లెలూయా. భయపడదండి, కంగారు పడిపోదు. ఆ విశ్వాసం నిజస్వరూపమైనది. ఖచ్చితంగా అది మనం పొందుకున్నప్పుడు బైబిల్లో దేవుడు ఏ వాగ్దానం అది చేసాడో ప్రతి వాగ్దానం కూడా మనదేనట. హల్లెలూయా. కొన్ని మాటలు మనకు చెప్పుకోవడానికే పనిచేస్తాయి, కానీ అది పాటించేటప్పుడు మాత్రం చాలా కష్టమవుతుంది. కానీ దేవుడు ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని మన లోపల కుమ్మరిస్తూ ఉన్నాడో, ఆ విశ్వాసాన్ని లోపల తీసుకొస్తా ఉన్నాడో, ఖచ్చితంగా వాగ్దానం నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా వాగ్దానం మంది. నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుకున్నారు. ఖచ్చితంగా వాగ్దానం మందే. ఎప్పుడైతే దాని మీద దృష్టి పెట్టామో ఇప్పుడు ఆ యొక్క దృష్టి మన జీవితంలో విశ్వాసాన్ని పైకి నెట్టుకుంటూ వస్తుందన్నమాట. హల్లెలూయా. చూడండి, అది ముగించబడిన కార్యం. అది దేవుడు దాన్ని స్వస్థత ఇచ్చేసాడు మనకి. కల్వరి శిలువలో దాన్ని స్వస్థ పరిచేసాడు మనల్ని. హల్లెలూయా. అది ముగించబడిన కార్యం, ముగిసిపోయింది అది. కానీ మనం స్వాధీనపరచుకోవాలి. దాన్ని మనం స్వాధీనపరచుకోవాలంటే విశ్వాసంతో పోరాటం చేయాలి.
హల్లెలూయా. విశ్వాస పోరాటమే ఆ స్వస్థత మనకు తీసుకొస్తుంది. ఆ యొక్క విలియం బ్రెనహం ఆ విధమైన పోరాటం ఎప్పుడైతే చేశాడో, దోసులతో వాయింటింగ్ వచ్చేస్తుంది, ఇలా పట్టుకుని మింగేస్తున్నాడు, వచ్చేస్తుంది మళ్ళీ మింగేస్తున్నాడు, గట్టిగా అరిచేస్తున్నాడు, నొప్పి వచ్చేస్తుంది, భరించలేకపోతూ ఉన్నాడు. బయట ఏమో వాళ్ళ అమ్మ డోర్ కొడుతుంది, గట్టిగా గట్టిగా డోర్ కొడతా ఉంటే తలుపు తీయి, డాక్టర్ గారిని తీసుకొచ్చాం, నీకు ఇంజక్షన్ చేస్తారు, నువ్వు నొప్పి తగ్గుతుంది, దయచేసి తలుపు తీయి అంటే, అమ్మా నేను స్వస్థపరచబడ్డాను, దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు, నన్ను నేను స్వస్థపరచబడిపోయాను ఏంటి అరుస్తూనే. కడుపులో నొప్పి వచ్చేస్తుంది, భయంకరంగా నొప్పి వస్తుంది, ఏడుస్తున్నాడు, భయంకరంగా కేకలు పెడుతున్నాడు. మాట ఎలా వస్తుందంటే దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు, అమ్మ నువ్వేం కంగారు పడకు, దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు, నేను ఆయన చెప్పిన మాట చేశాను, ఆయన చెప్పిన మాట నా మీద నా ఏడవ నేను నిరూపించేశాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే ఖచ్చితంగా మనం ఆ విధమైన విశ్వాసంతో పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని మన ఎడలు చేస్తాడు. దేవుడు నామమున మహిమ కలుగును గాక. మనల్ని పరీక్షించడానికి దేవుడు ప్రేమిస్తున్నాడని మీకు తెలుసా? మన విశ్వాసపు ప్రతిస్పందనను గమనించుటకు ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అవునండి, ముందుగానే చెప్పాను ఈ మాట. మన యొక్క విశ్వాసం యొక్క ప్రతిస్తంభన ఏ విధంగా ఉందో గమనించడానికంట ఆయన ప్రేమించి రోగాన్ని తీసుకొస్తున్నాడు అంట. అంటే మనకు రోగం ఆశీర్వాదమా శాపమా? హల్లెలూయా. అంటే దేవుడు రోగాన్ని పెట్టి నీకు ఆశీర్వాదం పెడుతున్నాడు అనమాట. అంటే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందుకుంటున్నావు అనడానికి రుజువే నీ రోగమై ఉంది. హల్లెలూయా. దేవుడు నీకు రోగం ఇచ్చాడంటే ఇంతకంటే గొప్ప ప్రేమ నీ ఎడలు చూపిస్తూ ఒక గొప్ప ఆశీర్వాదం నీకు ఇస్తున్నాడు. ఆయన సన్నిధిలో నిలిచి ఉండు అనే మెసేజ్లో ప్రవక్త అంటున్నాడండి, ఒకవేళ వాక్యం ద్వారా కనుక నువ్వు స్వస్థత పొందుకుంటే, వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుడు యొక్క విశ్వాసం ద్వారా నువ్వు పోరాటం చేసి కనుక నువ్వు స్వస్థత పొందుకుంటే నీకు ఖచ్చితంగా పునరుద్ధానం ఉందన్నాడు. పునరుద్ధానం యొక్క రుజువే స్వస్థత అన్నాడు. అంటే నువ్వు ఇక్కడ డిసైడ్ అయిపోవాలి, నాకు ఖచ్చితంగా పునరుద్ధానం ఉంది, నాకు నిజంగా పునరుద్ధానం ఉందని నీకు ఎప్పుడు డిక్లేర్ అయిపోతుంది అంటే నీవు స్వస్థత పొందుకున్నప్పుడు. ప్రవర్తన నీకు స్వస్థపరచబడే విశ్వాసమే లేకపోతే ఎత్తపాటు విశ్వాసం నీకు ఎక్కడి నుంచి వస్తుంది అన్నాడు. అంటే నీకు ఆఫ్టర్ ఒక స్వస్థపరచు విశ్వాసమే నువ్వు వాక్యం ద్వారా పొందుకోలేనప్పుడు ఇంక నేను ఎత్తపడతాననే విశ్వాసం మన దగ్గరికి ఎలా వస్తుంది? ఎత్తబడాలనే విశ్వాసం అంత పెద్ద విశ్వాసం మన జీవితంలోకి రావాలంటే ఫస్ట్ మనం వాక్యం ద్వారా విశ్వాసం పొందుకోవాలి, వాక్యం ద్వారా స్వస్థత పొందుకోవాలి. అదే నీ పునరుద్ధానికి రుజువు అయి ఉన్నది. ఇప్పుడు అందుకు దేవుడు నీ గుణశీలాన్ని, నీ గుణలక్షణాన్ని, విశ్వాసం యొక్క ప్రతిస్పందనని బయటకు తీసుకురావడానికి దేవుడు నీకు రోగాన్ని అనుమతిస్తున్నాడు. అంటే నీకు రోగాన్ని అనుమతించి దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు పునరుద్ధానం ఉందని చూపెడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ పునరుద్ధానం కన్ఫర్మ్ అవ్వాలంటే ఖచ్చితంగా స్వస్థత పొందుకోవాలి ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎలాగూ ప్రతిస్పందిస్తావో గమనించుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. నీకు తెలుసా? ఓ ప్రభువా, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నిన్ను నా రక్షకుడిగాను మరియు నిన్ను స్వస్థపరచుడుగాను నేను నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మను మరియు నాకు అక్కరగా ఉన్న వాటిని నువ్వు దయచేస్తావని నమ్ముతున్నాను. వాటిని ప్రసాదించే దేవుడు నీవే అని నువ్వు చెప్పినప్పుడు నీ పాపమన్నిటిని నువ్వు ఒప్పుకొని మరియు ఆయన నిన్ను బాగు చేసినట్లయితే, హల్లెలూయా, నువ్వేమి చేయదువో దేవునికి వాగ్దానం చేసిన తరువాత ఇది జరగకపోయినందువలన పిరికివాని వలె ఎక్కడికో నువ్వు పారిపోకూడదు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు. ఏమని ప్రార్థన చేస్తున్నావు అంటే, ప్రభువా నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను ప్రభువా, నిన్ను నేను విశ్వసిస్తున్నాను ప్రభువా, నువ్వు స్వస్థపరిచేవాడు అని నేను నమ్ముతున్నాను ప్రభువా అని నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తావు. అలాగా అయితే నువ్వు ఎంత నమ్ముతావో చూస్తానని చెప్పి రోగాన్ని పెడతాడు. మరి ఆయన కూడా రుజువు చేసుకోవాలి కదా. ఆయన దేవుడు అండి. మనం ప్రార్థన చేస్తే ఓన్లీ నోటు మాటను తీసుకోడు. ఆయన నోటు మాటను తీసుకోడు. ప్రభువా నిన్ను నేను స్వస్థపరిచేవాడిగా అంగీకరిస్తున్నాను అని నువ్వు అంగీకరించావు అనుకో, ఒప్పుకున్నావు అనుకో,
సరే అయితే ఉండు కంగారు పడక అని చెప్పేసి ఒక రోగాన్ని పెడతాడట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నిలబడు, ఇప్పుడు చెప్పాలి. రోగం వచ్చిన తర్వాత నువ్వు ఎంతవరకు నిలబడుతున్నావు అప్పుడు దాన్ని బట్టి ఆయన డిసైడ్ అవుతాడు నువ్వు నిజంగా నమ్ముతున్నావు అని. హల్లెలూయా. నిన్ను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను ప్రభువా. సరే అయితే సరే, ఓ పాపం పడేస్తాను నేను, దాన్ని జయించు. ఓ పాపం పట్టుకొచ్చి నీ ఎదుగుండా పెడతాడు. హల్లెలూయా. ఇప్పుడు దీన్ని జయించిన తర్వాత అప్పుడు డిసైడ్ అవుతాడు అన్నమాట ఆయన. ఎప్పుడు నువ్వు నిజంగా ఆయన రక్షకుడిగా అంగీకరిస్తున్నావు అని. నువ్వు నిజంగా ఆయన రక్షకుడు అంగీకరిస్తే ఇక నీ ఎదురుగా ఉన్న పాపాన్ని జయిస్తావు. హల్లెలూయా. ఆయన ఓరకని మన నోటు మాట తీసుకోవడానికి, ఆయన చేసే కార్యాన్ని చూస్తాడు, నువ్వు నమ్మిన విధానాన్ని చూస్తాడు, అది క్రియల్లో జరిగిన విశ్వాసాన్ని చూస్తాడు ఆయన. ఇప్పుడు అబ్రహాముకి విశ్వాసం ఉందని దేవుడికి తెలుసు. అబ్రహాము దేవుడు విశ్వాసం ఉందని తెలుసండి. ఆయన విశ్వాసులకు తండ్రి అని, ఆయన విశ్వాసం లేని వాటిని కూడా ఉన్నట్టుగా పిలిచేవాడని, నమ్ముతాడని అబ్రహాముకు తెలుసు, దేవుడికి తెలుసు. అయినను నువ్వు వెళ్ళి నీ కుమారుని చంపేను ఎందుకు చెప్పాలినా? హల్లెలూయా. నీ కుమారుని చంపే వెళ్ళి ఆయన ఎందుకు చెప్పాలి అంటే, ఈయన నా కుమారుడి కంటే నీవే ఎక్కువ ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. అన్నిట్లకంటే ఈ భూమి నాకు ఏది శాశ్వతం కాదు, నీవే నా తండ్రి అయి ఉన్నావు, నీవే నా దేవుడు అయి ఉన్నావు, నీకే నా మొదటి స్థానము ఇస్తాను అని చెప్పేసి ఈయన అన్నాడు. ఎవరండి? అబ్రహాము. సరే అయితే అన్నిటికంటే ప్రథమ స్థానం ఇస్తావా? ఎస్ ప్రభువా, అన్నిటికంటే నీకేం నా మొదటి స్థానం. సరే అయితే వెళ్ళి నీ కుమారుని తీసుకెళ్ళి బలిచ్చేయి. హల్లెలూయా. అప్పుడు అర్థమైందనమాట అబ్రహాంకి, నేను అడిగిన దానికి దేవుడు రుజువు కోరుతున్నాడు ఇక్కడ. నేను అడిగిన దానికి దేవుడు రుజువు కోరుతున్నాడు. అన్నిటికంటే ప్రథమ స్థానం ఆయనకి ఇస్తానని చెప్పాను, నేను మాట ఇచ్చాను, నా మాటను ఇప్పుడు రుజువు చేసుకుంటున్నాడు ఆయన. అందుచేత నీ మాట తప్పకూడదు, అందుచేత నీ విశ్వాసాన్ని కనుపరచాలని చెప్పేసి ఆ కుమారుని తీసుకెళ్ళి చంపడానికి వెళ్తున్నాడు. తన భార్య కూడా చెప్పలేదు. మళ్ళీ ఎందుకు చెప్పలేదంటే, మళ్ళీ ఈయన మాట ఎక్కడ, నేను ఈ దేవుడికి ఇచ్చిన మాటను ఎక్కడ తప్పిపోతానని చెప్పి, దీనికి ఎక్కడ సారా ఆటంకపరుస్తుందని చెప్పి ఆ యొక్క భార్య కూడా చెప్పకుండా నేరుగా కుమారుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఇక్కడికి. హల్లెలూయా. ఎందుకు వెళ్తున్నాడంటే ఈయనకి ఇంకొక విశ్వాసం ఉంది. ఎలాంటి విశ్వాసం అంటే, ఇప్పుడు దేవుడు విశ్వాసాన్ని పరీక్షించాడు, ఓకే, మాట ఇచ్చాడు, ఓకే, మాట ఇచ్చిన తర్వాత నేను దాన్ని చేసేస్తే దాన్ని మరలా పునరుద్ధరణ కూడా తీసుకొచ్చే దేవుడు ఆయనే. హల్లెలూయా. అంటే నా కుమారుని చంపేస్తే మళ్ళీ ఆయన తిరిగి లేపలేడా? మృతులను సజీవులుగా చేసే దేవుడు కదా ఆయన. ఇప్పుడు నా కుమారుని చంపేస్తాను, చంపేసిన తర్వాత మరలా తిరిగి ఆయన కుమారుడు లేపాడా? ఖచ్చితంగా లేపుతాడు ఆయన. అందుచేత నేను ఆయనకి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి ఎప్పుడైతే వెళ్ళాడో అక్కడ కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, సాక్రిఫైస్ చేయడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే అలా సిద్ధపడ్డాడో దేవుడు ఆ కార్యాన్ని యాక్సెప్ట్ చేశాడు. అంటే మనలో పరీక్షిస్తాడో లేదండి, మనం అడిగిన దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తాడు ఆయన. నీ పాపం అంతటిని నువ్వు ఒప్పుకొని మరియు ఆయన నిన్ను బాగు చేసినట్లయితే నువ్వేమి చేయదువో దేవునికి వాగ్దానం చేసిన తరువాత ఇది జరిగిపోయినందువలన పిరికి వాని వల్ల ఎక్కడికో నువ్వు పారిపోకూడదు. రోగం వచ్చిన తర్వాత పిరికోళ్ళకి హాస్పిటల్కి పారిపోకూడదు. ఏదైనా జరిగినప్పుడు నాకు ఇది జరిగిపోయిన పరిగెత్తుకుని వెళ్ళిపోయి మనం దెయ్యాన్ని ఆశ్రయించకూడదు. హల్లెలూయా. దానిని దేవుడు వాడుకోడు. నిన్ను వాడుకొనుటకు ఆయనకు ఏ మార్గము లేదు, నీకు సమాధానం ఇచ్చుటకు ఆయనకు ఏ మార్గం లేదు. ఎందుకనగా ఆయన కేవలం విశ్వాసం వలనే సమాధానం ఇచ్చును. దేవుని నామమున మహిమ కలుగును గాక. మీకేమనిపించినా నాకు పర్లేదని, కానీ నేను దేవుడు చెప్పమన్నది మాత్రం చెప్తున్నాను. హల్లెలూయా. ఆయన దేనికి సమాధానం చెప్పడండి, ఆయనకి ఏది మార్గం లేదు. ఆయన దేన్ని వాడుకోడు కూడా. ఆయన వాడుకునేది ఏంటంటే కేవలం విశ్వాసాన్ని. విశ్వాసం ద్వారా మాత్రమే ఆయన సమాధానం ఇస్తాడు. అప్పుడు అకస్మాత్తుగా నీవు వెళ్ళిపోతే ఆయన సమాధానం ఇవ్వడు. కానీ నిశ్చయంగా దేవుడు ఉన్నాడని యథార్థమైన సత్య విశ్వాసము అక్కడే నిలుస్తుంది. ఆయన ఉన్నాడని నిశ్చయము. దేవుడు పిరికివాడు కాదు. ఆయన పిరికి వారిని ఆయన వాడుకోడు. నీ స్వస్థత లేక నీ రక్షణ గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు భయపడుతున్నావా? ఆయన నిన్ను వాడుకోడు. నీవు యోగ్యమైన వాడువు కావు. చూడండి,
హల్లెలూయా. ఖచ్చితంగా రోగం ఉన్నప్పుడే సాక్ష్యం ఇవ్వాలి. రోగం మన జీవితంలో ఉన్నప్పుడే దేవుడు నన్ను స్వస్థపరిచేయడని చెప్పాలి. జ్వరం నాలో ఉంది, ఇప్పుడు నాలోనే ఉంది, అది దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు, దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు, దేవుడు నన్ను స్వస్థపరిచేశాడు అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో. లాస్ట్ వీక్ అండి నాకు ఫుల్ జ్వరం వచ్చేసిందండి. కదలడానికి కూడా ఖాళీలు ఇబ్బందికరంగా ఉంది. చాలా నీరసం అయిపోయాను. బండి నడపడానికి కూడా నాకు స్టామినా లేదు. ఆ రోజు రాత్రి అంతా ప్రయాణం చేసాం కాకినాడని. నా భార్యతో చెప్పాను, నాకు ఇప్పుడు నేను నడపలేని బండి, పొద్దుటే వెళ్దామని చెప్తే ఉదయాన్నే బయలుదేరదామని అనుకున్నాం. తెల్లారితే మరలా వర్షం వచ్చేసింది. ఆ జ్వరంతోనే నేను చాలా నీరసంగా ఉన్నానండి. అసలు నడపడానికి కూడా ఊపు లేదు. మొత్తం బాడీ పెయిన్స్ అనమాట. కీళ్ళన్నీ నొప్పిగా ఉన్నాయి. నేను మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను, ప్రభువా నన్ను స్వస్థపరిచు, నా రోగం కొరకు నువ్వు ఆల్రెడీ వెల చెల్లించేసావు, దెయ్యము నన్ను బాధించడానికి నాకు అధికారం లేదు, నేను అక్కడికి వెళ్ళి నిలబడడానికి నాకు శక్తి కావాలి అని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. అక్కడ కార్యాలన్నీ పనులన్నీ అవిని ఆ నీరసంతోనే పని చేసుకున్నాను. అక్కడ ఎప్పుడైతే స్టేజ్ మీద నిలబడ్డానో అక్కడున్న ఏదో ఒక అభిషేకం నన్ను తాకినట్టు అనిపించింది. ఎప్పుడైతే అభిషేకం తాకిందో అక్కడ ఉన్న జ్వరం వెంటనే మాయమైపోయింది. మళ్ళా శక్తితో నింపబడ్డానండి. హల్లెలూయా. ఖచ్చితంగా రోగం మనలో ఉన్నప్పుడే నేను స్వస్థపరచబడ్డాను అని సాక్ష్యం ఇవ్వాలండి. ఖచ్చితంగా ఎప్పుడైతే మనం సాక్ష్యం ఇస్తామో, మనం అందరం అనుకుంటాం చాలా సహజంగా అంతా తగ్గిపోయిన తర్వాత వెళ్ళి ప్రభువు సాక్ష్యం చెప్తాం. ప్రార్థన కూడా చేసుకుంటాను, నేను కూడా చాలాసార్లు చేసుకున్నానండి. అంతా తగ్గిపోయిన తర్వాత ప్రభువా ఒకవేళ నువ్వు తగ్గించేస్తే నీ కొరకు నేను సాక్ష్యం చెప్తాను ప్రభువా అనుకున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే విలియం బ్రాన్హమ్ గారి చరిత్ర చదివానో, వాక్యం చదివా, నాకు అర్థమైందనమాట. రోగం ఉన్నప్పుడే సాక్ష్యం చెప్పాలి. మన ఒంట్లో రోగం ఉన్నప్పుడే, మన ఒంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడే, నా ఒంట్లో షుగర్ ఉంది సపోజ్, నేను ఎప్పుడైతే ఇక్కడ నిలబడి దేవుడు నన్ను షుగర్ నుంచి విడిపించేశాడు, దేవుడు నాకు పాపం లేకుండా చేసేసాడు, దేవుడు నాకు రోగం లేకుండా చేసేసాడు అని ఎప్పుడైతే నువ్వు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నావో ఆ సాక్ష్యమే నేను పరిపూర్ణంగా స్వస్థపరిచేస్తుంది. హాస్పిటల్ పరిగెట్టవలసిన అవసరం కూడా లేదండి, డాక్టర్ని బతిమాలవలసిన అవసరం కూడా లేదు, డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క విశ్వాసాన్ని చూస్తాడు. పట్టుదలతో ఉండే విశ్వాసాన్ని చూస్తాడు. ఆయన దేన్ని వాడుకోడు కానీ కేవలం విశ్వాసాన్ని మాత్రమే చూస్తాడు. నువ్వెంత విశ్వాసాన్ని రిలీజ్ చేస్తున్నావో అది కావాలి ఆయనకి. హల్లెలూయా. నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటున్నావా, లేకపోతే బాధపడుతున్నావా, ఏడుస్తున్నావా, లేకపోతే ఇబ్బంది పడుతున్నావా, నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని చూడగాని దేవుడు ఎల్లప్పుడూ కూడా నీ విశ్వాసాన్ని చూస్తాడు. నీకు బలహీనత వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు నీవు ఎంత విశ్వాసాన్ని రిలీజ్ చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ విశ్వాసంతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఖచ్చితంగా సహోదరి ఆ విధంగా ప్రార్థన చేసి విడుదల పొందుకుందని నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. మెడిసిన్ అంటే కేవలం అది జస్ట్ మనకి టెంపరీ అయి ఉన్నది, కానీ మనం స్వస్థపరిచేది ఏంటండి? వాక్యమే. వాక్యంలో నుంచి వచ్చిన విశ్వాసమే మనం స్వస్థపరుస్తుంది. అయితే ఖచ్చితంగా సహోదరి యొక్క స్వస్థత పొందుకుని మన మధ్యలో సాక్షిగా ఉంది. ఇంకా పరిపూర్ణంగా ఎటువంటి ప్రాబ్లం అక్కడ లేకుండా నార్మల్గా ఆమె ఆ యొక్క ప్రాబ్లం రాకముందు ఏ విధంగా చక్కగా పని చేసుకుంటూ చక్కగా గడిపిందో జీవితాన్ని, అలాంటి జీవితం దేవుడు మరలా ఆమెకు ఇచ్చాడు. ఖచ్చితంగా అలాంటి జీవితాన్ని ఆమె పొందుకుంది. ఇక్కడ ఎవరైనా ఖచ్చితంగా అలాంటి బలహీనతలు ఉంటే మీరు కూడా ఆ విధంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రాబ్లం లేని మనిషి లేడు ఈరోజు. ప్రతి ఒక్కరికి ఏదో ప్రాబ్లం ఉంటా ఉంది. నాకు ప్రాబ్లం లేదని చెప్పి మనిషి లేదు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే మనం ఉన్నా కానీ లేనట్టుగా ఇప్పుడు ప్రార్థన చేస్తాము. ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడంట, వాగ్దానం చేస్తున్నాడంట. దేవుడికి వాగ్దానం చేశాడు ఏమనంటే, ప్రభువా ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉన్నా నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. ఏమని వాగ్దానం చేస్తున్నాను? ఇది ఉన్నా లేనట్టుగా నేను చెప్తా ఉన్నా. హల్లెలూయా. నీవు నన్ను స్వస్థపరిచావని నేను నమ్ముతున్నాను. ఎప్పుడైతే ఖచ్చితంగా అలా ప్రార్థన చేసామో దేవుడు అక్కడ హీల్ చేస్తాడు. అలాంటి ప్రార్థన మనం అందరం చేద్దాం. అందరూ కూడా చక్కగా కొంచెంసేపు ప్రార్థన చేయండి. ఒకసారి అందరూ కూడా
మోకరించి రెండు కళ్ళు మూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం.